తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన గత 8 నెలల నుంచి రేవంత్ రెడ్డి సీఎం పదవితో పాటు పీసీసీ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. రేవంత్ పీసీసీ చీఫ్గా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి పార్టీని విజయ తీరాలకు చేర్చారు. రేవంత్ను సీఎం పదవి వరించింది. అయితే ముఖ్యమంత్రిగా రేవంత్ బాధ్యతలు చేపట్టినప్పటికీ రేవంత్ స్థానంలో నూతన పీసీసీ చీఫ్ను హైకమాండ్ ఎంపిక చేయలేదు. వివిధ కారణాలతో ఎంపిక ప్రక్రియ వాయిదా పడింది. వెంటనే లోక్సభ ఎన్నికలు, ఇతర అంశాలతో అగ్రనేతలు తీరిక లేకుండా గడిపారు. దాంతో పీసీసీ చీఫ్ అభ్యర్థి అంశం పెండింగ్లో ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల సీఎం రేవంత్ పలుమార్లు ఢిల్లీ పర్యటనతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిపై దాదాపుగా స్పష్టత వచ్చింది. సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 15 రోజుల్లో కొత్త పీసీసీ చీఫ్ అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది. టీపీసీసీ పోస్టు కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన కీలక నేతలు జోరుగా లాబియింగ్ చేశారు. కొద్ది రోజులు ఢిల్లీలోనే మకాం వేశారు. చివరికి హైకమాండ్ ఎస్టీ నేత వైపు మొగ్గు చూపారని విశ్వసనీయ సమాచారం. అభ్యర్థి ఎవరనే అంశం కొద్ది రోజుల్లో తేలనుంది. పీసీసీ చీఫ్ ఎంపిక కోసం ఇటీవల పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. హైకమాండ్ పెద్దలతో మాట్లాడారు. మంత్రులు, కీలక నేతల సూచనలను కూడా అధిష్టానం పరిగణలో తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతకు పదవి ఇచ్చేందుకు సముఖంగా ఉంది. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అతని అభ్యర్థిత్వంపై సీఎం రేవంత్ సహా మంత్రులు, కీలక నేతలు సానుకూలంగా ఉన్నారని సమాచారం. అందరి అభిప్రాయం తీసుకునే బలరాం నాయక్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని ప్రకటించడమే మిగులుందని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. పీసీసీ చీఫ్ అభ్యర్థిత్వం కన్ఫర్మ్ అయింది. సీఎం రేవంత్ వచ్చే నెల 2వ తేదీ నుంచి విదేశాలకు వెళ్తున్నారు. ఫారిన్ టూర్ ముగించుకొని 14వ తేదీన స్వదేశం తిరిగొస్తారు. ఆయన రాష్ట్రానికి వచ్చిన తర్వాత పీసీసీ చీఫ్ను ప్రకటిస్తారు. సీఎం రేవంత్ రాష్ట్రంలో ఉండకపోవడంతో పీసీసీ చీఫ్ అభ్యర్థి ప్రకటన వాయిదా పడనుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై స్పష్టత వచ్చిందని కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఇన్నాళ్లకు నూతన టీపీసీసీ అభ్యర్థిని ఖరారు చేశారు. త్వరలోనే ఆయన పేరు అధికారికంగా ప్రకటించనున్నట్లు గాంధీ భవన్ వర్గాల టాక్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.